మిథున రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైన గురుడు వృశ్చిక ధనుర్రాశిలో శని కేతువు 3వ ఇంట ఉండడం వలన 9వ ఇంట రాహు ఉండడం వలన యోగకాలంగానే ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు, కృషి చేస్తారు, అనుకూలమైన సమయం మీకు, మీరు విజయభేరి మోగిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మిథున రాశి వారికి చాలా కాలంగా పడుతున్న కష్టాలన్నీ తొలగి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా గౌరవ యోగ్యతలు, సన్మానాలు, సత్కారాలు, ఉద్యోగస్తులకైతే కనుక ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, ప్రమోషన్లు, మీరు అనుకూల ప్రదేశానికి బదిలీ అవ్వడం, స్థానచలనం కూడా మీకు అనుకూలమైన స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా మీరు గృహాన్ని నిర్మించాలి, కొనుక్కోవాలనుకునేటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం ఉంది, అనుకూలంగానే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే జీవన విధానం కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. స్థలం మారేటువంటి అవకాశం ఉంటుంది, అభివృద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దానివల్ల మీకు మేలు కలుగుతుంది. మిథున రాశి వారికి ధర్మ కార్యాచరణ, పురాణ శ్రవణాలు, పెద్ద పుణ్యపురుషుల యొక్క సందర్శనం జరుగుతుంది. పెద్దలను సందర్శించడం కానీ, పుణ్యపురుషులను దర్శించేటువంటి అవకాశం కానీ, పుణ్యక్షేత్రాలు వెళ్ళడే అవకాశాలు కానీ ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి విధంగానే ఉంది. కానీ మాతృపితృ వంశీకుల యొక్క సూతకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి విషయం మీదే పైచేయిగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ వాదోపవాదాలు చేయకండి, కోపాన్ని తగ్గించుకోండి. అహంకారం లేకుండా శాంతంగా ఉండి ఎదుటివాడు చెప్పేది మీరు వింటే కనుక, మీకు అర్థమైతే కనుక మీకు మరిన్ని ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీ ధోరణి మీదే కాకుండా ఎదుటివాడు ఏం చెబుతున్నాడనే విషయాన్ని విని కనుక మీరు చక్కగా అది అవలోకన చేసుకుని తర్వాత మీరు ఈ విధంగా కనుక మీరు మసలుకున్నట్లయితే, మీరు ఎదుటివాడు చెప్పేది విని మీరు మాట్లాడితే కనుక మీకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఎదుటివాడిని చెప్పనివ్వకుండా మీరే అన్నీ కూడా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి మీరు ముందు ఎక్కువగా కనుక మాట్లాడినట్లయితే కొన్ని ఇబ్బందికరమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనానూ కూడా వివాహం కానటువంటి వారి స్త్రీ పురుషులందరికీ కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి వివాహ యోగం ఉంది. అలాగే పుత్ర సంతాన యోగం ఉంది. అలాగే స్త్రీ సంతాన యోగం కూడా మీకు అనుకూలంగానే, స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు, ధనం కూడా సమయానికి చేతికి అందుతుంది, ధనానికి లోటు ఉండదు, కష్టపడతారు, బద్దకించకండి. అంతేకాకుండా విద్యార్థులకు వీళ్ళు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి, ప్రమోషన్లు అనుకూలంగానే ఉంటాయి. ప్రైవేట్ రంగం వారికి బాగుంటుంది. రాజకీయంగా కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉండదు. కానీ ఉగాది తర్వాత కొంతవరకు కూడా మీరు ప్రజలను కనుక మంచి చేసుకుంటే మిశ్రమ ఫలితాలు పొంది అతి కష్టం మీద మీరు పదవిని పొందే అవకాశం ఉంటుంది. భగవద్ ఆరాధన, తీర్థయాత్రలు, యజ్ఞయాగాది కలుతువులు విశేషంగా ఆచరించి పేదలకు సహాయ సహకారాలు అందించండి. రాజకీయంగా మీరు చక్కగా అనుకూలంగా ఈ మిథున రాశి వారు ఉంటారు. కళాకారులకి, టీవీ రంగంలో ఉండేటువంటి వారికి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, గాయకులందరికీ కూడా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వారికి మంచి మంచి అవకాశాలు ఉంటాయి. మెండుగా మీకు ఈ సంవత్సరం అవకాశాలు లభిస్తాయి, ధనం కూడా లభిస్తుంది. ఈ మిథున రాశిలో ఉండేటువంటి వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి, ధనం బాగా సమృద్ధిగా కలుగుతుంది. వ్యవసాయదారులకు పంటలన్నీ కూడా చక్కగా సమృద్ధిగా లభించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా కూడా మీకు రుణాలు కూడా లభించేటువంటి అవకాశం ఉన్నాయి. విశేషణ ఫలితాలు పొందుతారు, సువర్ణాన్ని కూడా పొందగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. రైస్ మిల్లర్లకు బాగుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకూలంగానే ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అయితే ఈ మిథున రాశిలో ఉండే విద్యార్థులు బద్దకించకుండా కనుక
వీళ్ళు కనుక సాధించినట్లయితే, శ్రద్ధ కనుక చూపించినట్లయితే విజయంతో మంచి సమృద్ధి కలుగుతుంది. వీళ్ళకి బద్ధకంగా ఉండి ఈవేళ చదువుదాంలే, రేపు చదువుదాంలే అని అనుకోకుండా చదువు ఎందే శ్రద్ధ కలిగి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మిథున రాశిలో ఉండే స్త్రీ పురుషుడు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. జన్మరాహు వల్ల కొన్ని సమస్యలు, దగ, అపనిందలు పొందే అవకాశం రాహు వల్ల జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు పొందే అవకాశం ఉంది. భార్య సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోదు కాబట్టి అర్థం చేసుకోకపోవడం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబంలో కొంచెం గౌరవం తగ్గే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా అందుకే మీరు గృహంలో లేకుండా ఎంతసేపు పని మీద దృష్టిని పెట్టి పని మీదే మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి, ఆపరేషన్ లేకుండానే మీకు ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులు మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఎందుకంటే జన్మరాహువు వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి రాహుకి, కేతువుకి, శని గురులకి కనుక జపదపాలు చేసుకుని దాన ధర్మాలు చేసినట్లయితే అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం శ్రీశైలానికి వెళ్ళండి, తిరుమలకు కూడా వెళ్ళి స్వామిని దర్శించండి. సీతారాముల యొక్క శ్రీరామనవమి కళ్యాణాన్ని దగ్గరుండి జరిపించుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.